Daily. Taste the Daily. ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడం మాత్రమే మనకు రికార్డ్ అయింది, ఆడియో మనకు తెలియదు కాబట్టి. బట్ ఆరోగ్యం ఎట్లా ఉందంటే బాగుందని కేసీఆర్ చెప్పాడట. సో ఈ సెకండ్ టైం నేను హాస్పిటల్లో పడ్డప్పుడు, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే కాల్ జారీ కేసీఆర్ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా కలిశాను అని రేవంత్ రెడ్డి రిప్లైగా కేసీఆర్కు ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అది. సో మీరు అన్నారు పాలమూరు, చెప్పండి ఇప్పుడు అంటే ఇప్పుడు భరత్, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడిన తర్వాత కృష్ణా గోదావరి నది జలాల గురించి మాట్లాడతారు. దీని గురించి ఈవెన్ తెలంగాణ ప్రజానికానికి కూడా ఒక క్యూరియాసిటీ ఉంది, కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి. ఎందుకు మరి మాట్లాడకుండా వెళ్ళిపోయారు అనుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ Jan 2కి ఉంది కాబట్టి ఆ టైంలోనే వస్తారని అనుకోవచ్చా? చెప్పలేం, నాకు తెలిసి రారని నేను అనుకుంటున్నాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే వస్తారు, లేకుంటే రారు. ఆయన హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పటి వరకు జరిగిన 2 సార్లు సభకు వచ్చారు కదా, ఆ 2 సార్లు ఏ సంఘటన తెలుసా? ఒకటి గవర్నర్ స్పీచ్. గవర్నర్ స్పీచ్ అప్పుడు గవర్నర్ స్పీచ్ చెప్తారు, వెళ్ళిపోతారు. సభలో ఇంకా వేరే ఏమి ఉండదు. ఓకే. రెండవ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం. బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు వేరే ఎజెండా ఏముండదు, ఓన్లీ బడ్జెట్, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు, వెళ్ళిపోతారు. ఓకే. సో ఈ 2 సందర్భాల్లో మాత్రమే కేసీఆర్ రావడాన్ని బట్టి ఏంటంటే ఇంకా వేరే ఎజెండాలో పార్టిసిపేట్ కాదలుచుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ అక్కడ కూర్చుంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు. కేసీఆర్కు మాట్లాడే అవకాశం ఇచ్చినా రన్నింగ్ కామెంటరీ చేస్తారు. రన్నింగ్ కామెంటరీ చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. పెద్ద పెద్ద బహిరంగ సభల్లో వేలాది మంది ఉన్నప్పుడే ఎవరైనా మధ్యలో మాట్లాడితే మాట్లాడకు, గమ్మనుండు, ఎందుకు లొల్లి చేస్తున్నావు. తర్వాత బాగా ఫేమస్ డైలాగ్ ఆడోడు ఈడోడు 30 నాడు అంటుండే కదా, అది బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్. సో ఆడోడు 30 నాడు. తర్వాత వీళ్ళు మన వల్ల పగ వల్ల టపాకాయలు ముట్టించినా, పటాకులు ముట్టించినా సరే, ఎందుకు పటాకులు ముట్టిస్తున్నారు, బంద్ చేయండి. అంటే ఆయన మాట్లాడే దానిపైన మాట్లాడే దాని మీద సీరియస్ ఉంటాడు. ఏ ఒక్కళ్ళు చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఆయన ఊరుకోరు. సో ఈ సభలో ఉన్నప్పుడు మాట్లాడుతుండగా రన్నింగ్ కామెంటరీ వస్తుంది, దాన్ని అస్సలు ఆయన సహించలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే స్పీకర్ కంట్రోల్ చేస్తారు, వేరే వాళ్ళు మాట్లాడారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా, మధ్యలో డిస్టర్బెన్స్ ఆయన సహించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మీరు చూడండి, ఏదో 10 నిమిషాలు ఉండదు, మినిమం గంట ప్లస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది కేసీఆర్. సో ఆయన ఫ్లో ఆగితే గనక ఆయన ఇష్టపడరు. సో ఇవాళ కూడా అంతే, జస్ట్ అసెంబ్లీలో వచ్చారు, సంతకం చేశారు, వెళ్ళారు. ఏదో రూల్ ఉంది, 50 రోజులు వరుసగా రాకపోతే సభ్యత్వం రద్దు అవుద్ది సెషన్ జరిగితే కనుక. అంటే దానికి కూడా ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. హెల్త్ బాగాలేకపోతే రాకుండా ఉండొచ్చు, స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవచ్చు, లీవ్ పెట్టొచ్చు, ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. బట్ మొత్తానికి కేసీఆర్ అయితే చాలామంది కేసీఆర్ ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు అనుకున్నారు. కానీ ఆ మాట్లాడే అవకాశం బహుశా శాసనసభలు రాకపోవచ్చు. బహుశా బీఆర్ఎస్ చెప్పొచ్చు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము కేసీఆర్కి అవకాశం ఇస్తే కనుక ఆయన పాలమూరు ప్రాజెక్టుల మీద లేదా కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వమని ఇప్పుడు BAC బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ సంబంధించి మీటింగ్ ఉంటుంది. తొలి రోజు ఇప్పుడు సభ వాయిదా పడ్డది కాబట్టి ఆ సభ వాయిదా పడ్డ తర్వాత BACలో అడగొచ్చు బీఆర్ఎస్, కేసీఆర్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి. కానీ ప్రభుత్వం అవకాశం ఇవ్వదు. గతంలో కాళేశ్వరం రీడిజైన్ చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, ఎందుకు రీడిజైన్ చేస్తున్నాము. దానిలో చాలా ఆకట్టుకున్నాయి అంశాలు. తెలంగాణలో ఎక్కడ ఏ వాగు ఉంది, ఎక్కడ ఏ చెరువు ఉంది, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఉంది, అన్ని విషయాలు కూడా కేసీఆర్కు కొట్టిన పిండిలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రీడిజైన్ కరెక్టే అన్న భావన అప్పుడు అందరిలో కలిగించారు. సో మోస్ట్ యాక్సెప్టెన్స్ వచ్చేసింది అప్పుడు. సరే, మళ్ళీ మెడిగడ్డ కూలిన తర్వాత, మెడిగడ్డ కుంగిపోయిన తర్వాత వేరే విధంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇమ్మని అడగొచ్చు, కానీ ప్రభుత్వం ఇవ్వదు. ఎందుకంటే కేసీఆర్కి అవకాశం ఇస్తే ఆయన మళ్ళీ కొట్టేస్తారు, ఇంప్రెస్ చేస్తారు. అవకాశం కలిగిస్తే మొన్న ఆదివారం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేనే వేలాది మంది, లక్షలాది మంది చూస్తారు. సో సభలో పెడితే అందరూ వాచ్ చేస్తారు కదా. సో అవకాశం ఇవ్వకపోవచ్చు. అందుకనే 1వ తేదీ, దానికంటే ముందే 1వ తేదీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాభవన్లో, అంటే ఇప్పుడు ప్రగతి భవన్ గతంలో కేసీఆర్ ఉన్న నివాసంలో ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు అందరూ అటెండ్ కామని చెప్పారు. సో ప్రజాభవన్లో పెట్టారంటే ఏంది అర్థం? అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండదు. ప్రభుత్వం కేసీఆర్ చేస్తే మళ్ళీ ప్రభుత్వం కూడా చేయాలి. సో ప్రభుత్వానికి అసెంబ్లీలో పెట్టేది ఉంటే ప్రజాభవన్లో పెట్టరు. సో ఏం చెప్తారు, మీకు లేదు అవకాశం, ప్రతిపక్షానికి లేదు, ఓన్లీ మీరు మాట్లాడు. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది లాస్ట్ 10 yearsలో వచ్చింది. ఇంతకుముందు అసెంబ్లీలో ఓవరాల్ చర్చలు మాత్రమే ఉండేవి. కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అట్లాగే
జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళు కూడా ఇస్తున్నారు ఈ మధ్య. అవును. పార్లమెంట్లో ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాంప్రదాయం రాలేదు, కొత్త టెక్నాలజీ కదా. లాస్ట్ 15 ఏళ్ళలో డెవలప్ అయిన పీపీటీ టెక్నాలజీ కదా, కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన విధంగా. సో దీనికి అవకాశం ఇవ్వాలంటే స్పీకర్ ఇవ్వాలి. ఈవెన్ హరీష్ రావు కూడా అడుగుతున్నారు 15 days ఇంకా పొడిగించాలి పీపీటీ ప్రెజెంటేషన్ కి. 15 రోజులు సమయం ఇవ్వాలి, కానీ 2-3 రోజులే పెడతారు. January 2, 3 మాక్సిమం కృష్ణా గోదావరి ప్రాజెక్టుల గురించి ఉంటుంది, అంతకు మించి ఉండదు. సభ ఇవాళ తొందరనే వాయిదా పడ్డది. రేపు 31 రేపు 30 ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, అందరు దర్శనానికి కాన్స్టిట్యున్సీకి వెళ్తారు. 31 ఇయర్ ఎండ్ సెలబ్రేషన్. సో మళ్ళీ సెకండ్ శాసనసభ ఉంటుంది. ఏదేమైనా బహుశా 5 సంవత్సరాలు కేసీఆర్ ఇంతే ఉంటారు, సభలో మాట్లాడరు, బయట మాట్లాడతారని నేను అనుకుంటున్నా. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లే చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పెద్దగా ఆయన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రిప్లై కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మాత్రం శాసనసభకు టెన్షన్ గా వచ్చారు. ముఖ్యమంత్రిగా ఉంటే వేరు కదా, స్పీకర్ ముఖ్యమంత్రి డిఫెండ్ చేస్తారు, ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఇస్తారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉంటే మధ్యలో వాళ్ళకి నచ్చనప్పుడు మైక్ కట్ చేస్తారు, మైక్ కట్ చేస్తే కేసీఆర్ నచ్చదు. కానీ ఒకటి పాయింట్ భరత్, ఇప్పుడు బయట మాట్లాడినప్పుడు మీరు అన్నట్లు చాలా లక్షల్లో మంది చూస్తారు. ఈవెన్ నార్మల్ పబ్లిక్ కూడా ఆ లైవ్ ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా ఈవెన్ వారం రోజుల పాటు అదే జరిగింది, అందరు దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. బట్ అలాంటి కేసీఆర్ అవే వ్యాలిడ్ పాయింట్స్ అసెంబ్లీలో ఆ మాట్లాడే కొద్దిసేపైనా మాట్లాడితే బాగుంటుంది కదా, ఇంకా అందరికి రీచ్ అవుతుంది కదా. అంటే వాళ్ళ ఎజెండా, మాట్లాడే ఎజెండా ఏం లేదు. అంటే వాళ్ళ కాళేశ్వరము, కృష్ణా గోదావరి ఈ ప్రాజెక్టుల గురించి చర్చ లేదు. బహుశా మరి 2, 3 ఉంది కాబట్టి అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చినా ఇవ్వకుండా వస్తారో తెలియదు. కేవలం జాతీయ గీతం ఆలోపించిన తర్వాత బయటకు వెళ్ళిపోయారు అంతే. ఉండలేదు, వేరే ఎజెండా జరిగింది, చర్చ 1.5 hour జరిగింది, కానీ సభ వాయిదా పడింది, దానిలో లేరు కేసీఆర్. సో హీ డోంట్ వాంట్, అంటే ఏంటంటే నన్ను నేను ఎందుకు చిన్నబుచ్చుకోవాలి, వీళ్ళతో మాట్లాడి నన్ను నేను ఎందుకు తగ్గించుకోవాలని ఆయన అనుకుంటున్నారు. ఉంటే కనుక అసెంబ్లీలో ఏదో విధంగా అవమానం చేస్తారు, అసెంబ్లీలో ఏదో విధంగా మాట్లాడతారు అని చెప్పి. సో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2009లో ఢిల్లీలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు, జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి రారు, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీకి రారు. సో ఎందుకు అసెంబ్లీలో తెల్లారి నుంచి కాళ్ళల్లో కట్టెలు ఎందుకు పెట్టాలి ప్రభుత్వం పని చేసుకొనివ్వండి. 4 సంవత్సరాల తర్వాత మాట్లాడాలి, ముందు తెల్లారి నుంచి ఎందుకు మాట్లాడడం? గవర్నమెంట్కు టైం ఇవ్వాలి, ప్రజలు వాళ్ళని గెలిపించారు, గవర్నమెంట్ వాళ్ళ పని చేసుకునేవాడి, వాళ్ళు ఫెయిల్ అయితే మనం అడుగుదాం, ఇట్లా ఆయన యాటిట్యూడ్ ఉంటుంది. అందుకని ఆయన సంవత్సరంకో 6 నెలలకోసారి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వెళ్ళిపోతారు అంతే. 4 సంవత్సరాల తర్వాత అప్పుడు యాక్టివ్ అయ్యి, ఎన్నికల ఇయర్లో యాక్టివిటీ చేస్తారు. అందుకనే కేసీఆర్ రోజు మాట్లాడితే వాల్యూ ఉండదు అనుకుంటారు. ఎప్పుడు 6 నెలలకోసారి మాట్లాడితే అందరు ఇంట్రెస్టింగ్గా కేసీఆర్ ఏం మాట్లాడతారని వెయిట్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడమే నార్మల్గా అదైపోయింది. సేమ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీలో బైకాట్ చేయి, ఇప్పుడు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి అసలు రావట్లేదు, వచ్చి ఓన్లీ ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. 11 మంది ఉన్నారు, వాళ్ళు బుల్డోజ్ చేసేస్తారు టీడీపీ వాళ్ళని చెప్పి. చంద్రబాబు నాయుడు గతంలో భువనేశ్వర్ మీద ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన నేను ఇంకా అసెంబ్లీకి రానని చెప్పేశారు. అంతకుముందు టర్మ్లో జగన్మోహన్ రెడ్డి కూడా 2 సంవత్సరాల ముందే అసెంబ్లీకి బంద్ చేశారు పాదయాత్ర అని చెప్పి. సో అట్లా జరుగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉంది, మిగతా రాష్ట్రాల్లో ఇట్లా లేదు. ప్రతిపక్ష నేతలు అటెండ్ అవుతారు, బట్ కేసీఆర్ ఈ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్. దీని విషయంలో చాలా విమర్శలు, 5 లక్షలు జీతం తీసుకుంటున్నారు, ఆయన బాధ్యత నెరవేర్చాలి కదా ప్రతిపక్షం, దా ఆర్గ్యుమెంట్లో మెరిట్ ఉంది. రెండోది మరి ప్రతిపక్ష నేత వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు. అంటే చాలు మా పిల్లలు ఉన్నారు అని చెప్పాడు ఇదివరకు హరీష్ రావు, కేటీఆర్ పిల్లలు ఉన్నారు చాలు మీకు, వాళ్ళు మాట్లాడతారులే అన్నది ఆయన ఒపీనియన్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదో 2, 3 కూడా వస్తారని నేను అనుకోను. ఇట్లాగే సంవత్సరంకి ఒకసారి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో 3వసారి ఇది రావడం ఇట్లే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ నీళ్ల పంచాయతీ గురించి ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా భారతీయ అసెంబ్లీ సెషన్? క్లారిటీ ఏముంటది, ప్రభుత్వవాదం చెప్తారు, ప్రతిపక్షవాదం చెప్తారు, అంత మించి క్లారిటీలు అవి ఇంకా. అంటే మాటల్లో తప్ప చేతల్లో ఏమన్నా ఏముంటది? ప్రభుత్వం వాళ్ళ వాయిస్ వినిపిస్తారు, ప్రతిపక్షం వాళ్ళు సభ పెడతా ఉన్నారు, బహిరంగ సభలో చెప్తా ఉన్నారు. సో ఏముంటది, ఆబ్వియస్లీ ప్రభుత్వానికి కొంచెం ఎక్కువ సమయం దొరుకుతుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది, మంత్రులు ముఖ్యమంత్రి మాట్లాడింది వేరే. సో ప్రభుత్వానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది, ప్రతిపక్షంగా వీళ్ళకి తక్కువ అవకాశం ఉంటుంది. అందుకని కేసీఆర్ ఎక్కువ సమయం ఇవ్వరు, మనల్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తారు. అందుకని
ఇప్పుడు పాలిటిక్స్ ఏ రకంగా టర్న్ తీసుకుంటాయి అనుకోవచ్చు తెలంగాణలో? ఇప్పుడు కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది ప్లస్ అవుతుంది. ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి నిందిస్తూనే ఉంటారు, దమ్ముంటే రా అసెంబ్లీకి, నిన్ను గౌరవంగా చూసుకుంటా రా 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 అని అంటారు. వచ్చినట్టు ఆయన ఇప్పుడు విజువల్ లోనేమో వచ్చి ఆయన ముఖ్యమంత్రి వచ్చి ప్రతిపక్ష నేతకి నమస్కారం చేసి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు తన పెద్దరిక నిలుపుకున్నట్టుంది. సరే సభ బయటనేమో తిట్టారు, లోపలికి వచ్చేమో పెట్టారు. ఇప్పుడు కేటీఆర్ బ్లేమ్ చేస్తారు నిల్చోలేదని. కేటీఆర్ నిల్చోలేదు, కౌశిక్ రెడ్డి ఇద్దరు నిల్చోలేదు, మిగతా వాళ్ళు నిల్చున్నారు. ఆ వెనుక ఉన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి వాళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ నిల్చున్నారు. సెకండ్ రోలో ఉన్న హరీష్ రావు కూడా నిల్చున్నాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెడతారు. ఇక ప్రెస్ మీట్ పెట్టి చూడండి కేటీఆర్ చూడండి ఎంత గర్వం, మాట్లాడలేదు, నిల్చోలేదు, ఇవన్నీ ఎందుకు చేశారు.